సక్సెస్ఫుల్ బిజినెస్ వెనకాతల ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి అనమాట. అప్ అండ్ డౌన్స్ బిజినెస్ వెనకాలే కాదు, అప్స్ వచ్చినా రాకపోయినా డౌన్స్ ఎప్పుడు ఉంటాయి. దట్ ఈస్ వన్ థింగ్ ఎవ్రీ వన్ షుడ్ నో. దెర్ ఇస్ నథింగ్ లైక్ స్టేబుల్ గా అనేది ఎప్పుడు వెళ్ళదు. 5,000కి చేశాను. ఓకే, 5,000కి బ్రైడల్ బ్లౌజ్ చేశాను. ఆఫ్ కోర్స్ ఆ తర్వాత తన వాళ్ళ ఫ్యామిలీవే చాలా బిగ్ ఆర్డర్ వచ్చింది. వెన్ ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దిస్. ఒక ఇన్సిడెంట్, పెద్ద ఇన్సిడెంట్ అయింది. బికాజ్ ఐ థింక్ దేవుడు ఎవరిని ఎక్కువసేపు ఆ హ్యాపీ దాంట్లో పెట్టాడు. సో ఆ స్టేజ్లో వీ హ్యాడ్ సమ్వన్, ఒక ఆన్లైన్ కాల్ వచ్చింది. దట్ వాజ్ సమ్ 33,000 వర్త్ ఆర్డర్. ఇట్ వాజ్ వెరీ టెంప్టింగ్. వాళ్ళు ఏంటంటే మాకు రేపే అకేషన్ ఉంది, పంపించేయండి, వీ హ్యావ్ దిస్ పొలిటికల్ కనెక్షన్స్, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, మాకు రేపు ఆర్డర్ ఉంది కాబట్టి మీరు ఇవాళ వేసేస్తే విల్ పే యూ అని. ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ కెరియర్ కదా, సో మనకు అంత తెలియదు. ఫస్ట్ ఏంటంటే మనకు అసలు ఆర్డర్ వచ్చిందంటే చేసేయాలి, మనీ వచ్చేది తర్వాత అన్నట్టు అది షిప్ చేస్తాం. దట్ వాజ్ 33,000 లాస్. సో ఫస్ట్ మంత్ వచ్చిన ఫస్ట్ ఇన్కమ్ ఎంత? మీరు చెప్పేది అక్కడ ఫస్ట్ రోడ్ నెంబర్ 12 స్టార్టింగ్ టైమ్స్లో. స్టార్టింగ్ టైంలో ఐ విల్ టెల్ యూ వన్ బిగ్ ఆర్డర్ అక్కడ వచ్చింది. ఐ థింక్ our ఫస్ట్ ఆర్డర్ దేర్ వాజ్ 6 lakhs. That was for a half saree event which we did. So that's actually very good. అప్పటికి ఇంకా ఆ బ్రాంచ్ కన్స్ట్రక్షన్లో ఉంది, వర్క్ నడుస్తుంది. సో నేనేంటంటే వర్క్ మొత్తం షట్ డౌన్ చేయకూడదని ఒక ఫ్లోర్ ఒకటి పెట్టుకున్నాను. someone saw this and then వాళ్ళు అప్పటికి we have designed for celebrities చాలా మందికి చేసాం. సో అలా మీ దగ్గర ఉన్న కస్టమర్స్ అందరూ కూడా మౌత్ పబ్లిసిటీ టు పర్మనెంట్గా ఉన్న కస్టమర్స్ ఎక్కువ మెంబర్స్ ఉండేవాళ్ళు కదా. సో మరి మీ కస్టమర్స్ అందరికి ఏం చెప్తారు? నేను సక్సెస్ అవ్వటానికి నా విజన్ ఎంత ఇంపార్టెంటో, నా హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎంత మనం హార్డ్ వర్క్ పెట్టినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు క్లయింట్స్ లేరు అనుకోండి, యూ జస్ట్ క్యాన్ డూ ఎనీథింగ్. చాలామంది ఏంటంటే క్లయింట్స్ ఉంటాం కూడా అది అదృష్టం, లక్కీ అని అంటారు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ లక్ ఆర్ రిజల్ట్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్, బట్ దెన్ బోత్ ది థింగ్స్ నాకు వర్క్ అయ్యింది. సో దాట్ వే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇన్ఫెక్షన్స్ రావు అంటారు, ఈ క్లాతింగ్ చాలా మంచి కాటన్ అంటారు, కొన్ని యానిమల్స్ నుంచి తీసుకున్న హెయిర్తో కూడా క్లాతింగ్స్ రెడీ చేస్తూ ఉంటారంటారు. అండ్ దెన్ తాతయ్య వాళ్ళు కూడా మీకు దే ఆర్ ఇన్ టు దిస్ టెక్స్టైల్ బిజినెస్. వాళ్ళకి 1963 నుంచి ఉంది కాబట్టి. సో మీరేం చెప్తారు? సో క్లోదింగ్లో వీ హ్యావ్ డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ విమెన్ అండి మా దగ్గర. సమ్మన్ హూ వాంట్ టు వేర్ వెరీ సింపుల్ బట్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. వాళ్ళు దే బేసికలీ లైక్ డాక్టర్స్ అనుకోండి, ఆర్ ఎల్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అనుకోండి. సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఇట్స్ నాట్ దాట్ దే వాంట్ టు సే ఇప్పుడున్న ట్రెండ్లోది ఎప్పుడు ఉండాలి అప్ టు డేట్ అని అనుకోరు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే నాకు కంఫర్టబుల్ ఉండాలి, నాకు ప్రీమియం క్వాలిటీది ఉండాలి, మీరు చెప్పినట్టు ఇప్పుడు క్లోదింగ్ విచ్ ఇస్ కంఫర్టబుల్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే అన్నిటికన్నా ముఖ్యంగా ధైర్యం ఉండాలంటారు. అప్ అండ్ డౌన్స్ కానీ లేదు అంటే ప్రాఫిట్ అండ్ నాన్ ప్రాఫిట్లో కానీ చాలా ధైర్యంగా ఉంటేనే ఏ బిజినెస్ అయినా సరే మనం చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్ళగలం అంటారు. బట్ బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ చూసేటప్పుడే మనకి ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది. కానీ ఉమెన్స్లో కూడా, అంటే జెంట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా తట్టుకోగలరు కానీ ఉమెన్స్ తట్టుకోవడం అనేది చాలా కష్టం. బట్ చాలామంది ఉమెన్స్ సక్సెస్ఫుల్ స్టోరీస్ వెనకాతల ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ కొన్ని బిజినెసెస్ మాత్రం మంచిగా సక్సెస్ఫుల్ అవుతుంది. బట్ అలాంటి బిజినెస్లో చాలా డిఫికల్ట్, డైలీ ఛాలెంజెస్ తీసుకోవాలి అంటే అంత ఈజీ టాస్క్ కాదు. అది కూడా మ్యారేజ్ ఉమెన్ అయి ఉండి అలాంటి టాస్కులు తీసుకోవాలి అంటే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఈ రోజైతే నేను ఒక బ్యూటిఫుల్ ఉమెన్ అండ్ చాలా స్ట్రాంగ్ ఉమెన్, ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ తంది. సో ఎవరైనా అనుకుంటున్నారు కదా, ఎస్ అండి దీప్తి గణేష్ గారు. బట్ ఆవిడ దగ్గర ఉన్న రెగ్యులర్ కస్టమర్స్ కానీ ఎంతమంది పర్మనెంట్గా ఉన్నారనేది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. వాళ్ళ బ్రాంచెస్ చూస్తూనే ఉన్నాం, విజిట్ చేస్తూనే ఉన్నాం. ఆ క్లాతింగ్, ఆ బ్రాండింగ్, ఆ డిజైన్ వేర్ అండ్ ఆ ఎథనిక్ అండ్ ఉమెన్ అండ్ మెన్ బోత్ రిలేటెడ్ ఎన్నో డిజైన్ వేర్స్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. బట్ ఆ ఉమెన్ బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టపడ్డారో, రియల్ లైఫ్ స్టోరీ ఏంటి, తన అప్ అండ్ డౌన్స్ ఏంటి అనేది నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను తెలుసుకోవడానికి. ఈరోజు దీప్తి గణేష్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ దీప్తి గారు. హాయ్ మంజుష, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్. ఎందుకంటే న్యూగా స్టోర్ లాంచ్ చేసేసారు కదా. ఇది ఎన్నో స్టోర్? ఇది దిస్ ఇస్ ది థర్డ్ బ్రాంచ్. ఓకే. సో ఒకటి వచ్చేసి రోడ్ నెంబర్ 12 లో ఉంది.
యాక్చువల్లీ మనది ఫస్ట్ బ్రాంచ్ రోడ్ నంబర్ 12 లోనే. సో అక్కడే ఇదివరకు సారీస్, డ్రెస్సెస్, కస్టమైజేషన్ అంటే మనకు వర్క్ షాప్ కూడా ఉంది. వర్క్ షాప్ లో లైక్ మగ్గం వర్క్స్ కానీ, టైలరింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ డన్ దే. సో అది ఎక్స్పాన్షన్, అంటే ఆ ప్లేస్ మాకు సరిపోక వీ వాంటెడ్ టు హ్యావ్ అ బిగ్గర్ స్పేస్ అండ్ ఆల్సో మెయిన్ రోడ్ మీద ఇంకొకటి ఓపెన్ చేద్దామని వి స్టార్ట్. సో ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ సారీస్ అండ్ జ్యువెలరీ. ఆ బ్రాంచ్ వచ్చేసి కంప్లీట్ కస్టమైజేషన్ అండ్ దెన్ అవుట్ఫిట్స్ లైక్ క్యాజువల్స్ నుంచి మీకు సెమీ పార్టీ వేర్ వరకు అన్ని డ్రెస్సెస్, మెన్స్ వేర్, విమెన్స్ వేర్ అవైలబుల్ ఉంటుంది. అయితే కపుల్స్ కూడా ఉంటాయేమో. ఎస్, వి కస్టమైజ్ అండ్ ఆల్సో ఫెస్టివల్ సీజన్ అప్పుడు ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు మెన్స్ వేర్ ఫుల్ కలెక్షన్ రెడీ టు పిక్ ఉంటుంది. ఎందుకంటే దాట్ ఈస్ ఆల్సో ఎన్ఆర్ఐస్ ట్రావెల్ చేసే సీజన్ మనకి జూలై నుంచి డిసెంబర్ వరకు. సో వాళ్ళకి రెడీ టు పిక్ ఉంటుంది. దే కెన్ జస్ట్ కమ్ అండ్ పిక్ రెడీగా ఉన్న కలెక్షన్. లేదు చాలా మంది ఈవెంట్స్ ఉంటే కస్టమైజ్ చేయించుకుంటారు, ఫ్యామిలీ కోఆర్డినేషన్ అవుట్ఫిట్స్ కానీ, అలా ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఇన్ రోడ్ నంబర్ 12. బట్ సారీస్ కావాలి ఎక్స్క్లూజివ్ గా అంటే దిస్ ఇస్ ది బ్రాండ్. సో దిస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సారీస్. నిజంగా సారీస్ అయితే ఎంత సూపర్ కలెక్షన్ ఉందంటే మీ దగ్గర, క్లాతింగ్ కానీ, అంటే బయట బేసిక్గా మనం చూసేటప్పుడు అనిపిస్తుంది కదా, అబ్బా డిజైన్ వేర్ సారీస్ ఎంత బాగున్నాయని. బట్ అన్నీ కలిపితే ఇక్కడ మిక్స్డ్గా ఉన్నాయండి. యా, దట్ ఈస్ మై పాయింట్. ఐ వాంటెడ్ టు హ్యావ్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ నుంచి ప్రీమియం ప్రైస్ రేంజ్ వరకు పెట్టాలి అని. అది సారీస్ అనే కాదు, నేను ఫస్ట్ యాజ్ అ డిజైనర్ వే స్టార్ట్ చేసినప్పుడు కూడా అది నాకు దట్ ఈస్ వన్ కాన్సెప్ట్ విచ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఇన్ మై మైండ్. అఫోర్డబుల్ లగ్జరీ ప్రీమియం క్లోదింగ్ ఉండాలి అని. సో అందుకని మీరు నా దగ్గర శారీ స్టార్టింగ్ ఫ్రమ్ 1700 నుంచి చూస్తారు. పైతని ప్యూర్ కోటా సారీస్ 3 lakhs ప్లస్ రేంజ్ కూడా చూస్తారు. ఓ మై గాడ్, సూపర్ సూపర్. అండ్ ఫస్ట్ దీప్తి గారు, వీటి సారీస్ కానీ, బ్రాండ్స్ కానీ, డిజైన్స్ కానీ, వర్క్స్ గురించి కానీ, క్లాతింగ్ బ్రాండింగ్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ గురించి నేను చాలా విషయాలు తెలుసుకోవాలి. అంటే బేసిక్గా ఒక ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్ అంటారు, ఏదైనా చేయొచ్చు. బట్ చాలా స్ట్రాంగ్ ఉమెన్స్ కూడా ఉన్నారు ఎంతోమంది. అంటే హస్బెండ్స్ కానీ, ఫాదర్స్ కానీ, ఫ్యామిలీ ఎంత మంచి వెల్ సెటిల్డ్ అయినా ప్రతి ఒక్క ఉమెన్కి కూడా ఏదో ఒకటి స్టార్ట్అప్ చేయాలి, ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. అండ్ చిన్నదైనా సరే పెద్దదైనా సరే ప్రాపర్ బిజినెస్ అనేది చేయాలి అంటారు కదా. సో అసలు మీ బిజినెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా కంటిన్యూ అవుతుంది? నా బిజినెస్ జర్నీ అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ అయిందని చెప్పాలి. నేను ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ డాక్టర్స్ ఫ్యామిలీ. సో మా ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్స్ ఏపీ మొత్తంలో ఉన్నాయి. అండ్ మై డాడ్ ఈస్ అ వెరీ వెల్ నోన్ డాక్టర్. ఈజ్ అ ఐ సర్జన్. సో ఆయన, మా తాతయ్య గారు వాళ్ళ దే ఆర్ ఇంటూ దిస్ టెక్స్టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. బట్ మా డాడీ వాళ్ళది ఏంటంటే దే ఆర్ కంప్లీట్లీ ఇంటూ డిఫరెంట్ ప్రొఫెషన్ కదా. సో డాక్టర్స్. సో ఐదర్ మేము అప్పుడు ఉన్న యునో హౌ పీపుల్ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళది ఏంటంటే ఐదర్ డాక్టర్స్ పిల్లలు డాక్టర్స్ కానీ, ఆర్ ఎల్స్ దే హ్యావ్ టు గెట్ ఇంటూ సిమిలర్ ఫీల్డ్ అని ఉంటుంది. సో నాకు టెక్స్టైల్ దాంట్లో చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న దాని ఏంటంటే ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. నాట్ దాట్ ఏదో స్టార్ట్ చేసేసి, యూ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ లేకుండా స్టార్ట్ చేస్తే యూ కెన్ నాట్ బేర్ దాట్ ఫినాన్షియల్ బర్డెన్. అండ్ చాలా మంది దే ఎండ్ అప్ క్లోజింగ్ ఇట్. సో ఐ డెంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎనీవేర్ ఆఫ్ దాట్ యునో ఆ కైండ్ ఆఫ్ దీంట్లో వెళ్ళాలని లేదు. సో ప్రాపర్గా సెట్ చేసుకుని నాకు ఎక్స్పీరియన్స్ రావాలి. ఎక్స్పీరియన్స్ అంటే స్పెషలీ హౌ టు హ్యాండిల్ మనకి ఎంప్లాయీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఫినాన్సెస్ ఎలా హ్యాండిల్ చేయాలి, అన్ని ఒక బిజినెస్ స్టార్ట్ చేసినట్టు అన్ని ఏరియాల్లో నాలెడ్జ్ ఉంటేనే మనం సస్టైన్ అవ్వగలం. నేను జస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ రీటైల్ అవుట్లెట్ అంటే ఇట్ డజంట్ వర్క్. ఐ మైట్ హ్యావ్ ప్యాషన్ ఫర్ డిజైనింగ్, but I don't know how to manage my employees. I don't know how to manage the finances. I don't know how to see what's in trend, competitors unna చూసుకోవాలి, what is in trend, and ఆ ట్రెండ్ లో ఉన్నది అందరూ ఎఫర్ట్ కూడా చేయగలగాలి. ఇవన్నీ మొత్తం తెలుసుకుని స్టార్ట్ చేస్తే రిలేటివ్లీ తక్కువ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. సో నేను ఈ స్టడీ అంతా కొంచెం చేసి స్టార్ట్ చేద్దామని ఐ టుక్ ఆల్మోస్ట్ లైక్ 10 years టైం. నేను ఐ వర్క్ ఫర్ అన్ MNC బిఫోర్ స్టార్టింగ్ దిస్. 10 years దీని మీద వర్క్ చేశారు? ఎస్. మై గాడ్. ఇన్ఫాక్ట్ దానికంటే ఎక్కువ. ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ సమ్వేర్ ఇన్ 2004లో స్టార్ట్ అయింది. స్లోగా చిన్న చిన్న స్టెప్స్. ఫస్ట్ వచ్చేసి కొంచెం ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఆన్లైన్లో స్టార్ట్ చేశాను 2004లో. దట్ ఈస్ లైక్ అగైన్ టార్గెటెడ్ టు US clients because I have my sister's family there. So అప్పుడు I was just studying.
బట్ దెన్ మై ప్యాషన్ ఇది ఉండింది కదా, సో ఐ వాంటెడ్ స్టార్ట్ ఆన్లైన్ స్టోర్. అంటే ఇట్ ఈస్ రిలేటివ్లీ కొంచెం ఈజీ అని అనుకున్నాను, బట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ. సో అలా అది స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్తో యాజ్ అ గ్రూప్ ఒక చిన్న బొటీక్ లాగా స్టార్ట్ చేశాము. అది కూడా ఇట్ డెంట్ సస్టైన్, బికాజ్ అందరూ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం ఇవ్వాలి. దాంట్లో ఆ మొత్తం గ్రూప్లో ఏంటంటే కొంతమంది న్యూలీ మ్యారీడ్ ఉన్నారు, కొంతమంది న్యూ బార్న్ కిడ్స్ ఉన్నారు. దట్ డెంట్ సస్టైన్. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ ఇట్ అగైన్. సో ఇదంతా కాదు, ఫస్ట్ దేనికైనా ఐ బిలీవ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంజనీరింగ్ చేశాను, ఐ వాజ్ టాపర్ ఉస్మానియాలో, బట్ దట్ ఈస్ నోవే రిలేటెడ్ టు దిస్ నేను చేసేది. సో యాజ్ అ ప్రాపర్ బిజినెస్ లా స్టార్ట్ చేయాలని డిజైనింగ్ గురించి నేను ఐ హావ్ డన్ మై ఫ్యాషన్ స్టైలింగ్ కోర్స్. నేను ప్యారిస్లో చేసి ఆ తర్వాత ఎంఎన్సీలో వర్క్ చేసి ప్యారలల్గా దీని మీద కొంచెం స్టడీ చేస్తూ బొటిక్ మేనేజ్మెంట్ కూడా స్టడీ చేస్తూ, అండ్ దెన్ ఓవర్లాప్ ఆఫ్ ఎంఎన్సీలో జాబ్ అండ్ దిస్ వన్ ఆల్మోస్ట్ 4 years నడిచింది. ఓ మై గాడ్. సో 14 years ఆఫ్ మై ఎంఎన్సీ జర్నీ with 4 years of overlap with this business, and then I quit that job completely, and then I established. సూపర్ అండి. అంటే ఏదైనా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ వెనకాతల ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి అనమాట. అప్ అండ్ డౌన్స్ బిజినెస్ వెనకాలే కాదు, అప్స్ వచ్చినా రాకపోయినా డౌన్స్ ఎప్పుడు ఉంటాయి. దట్ ఈస్ వన్ థింగ్ ఎవ్రీ వన్ షుడ్ నో. దెర్ ఇస్ నథింగ్ లైక్ స్టేబుల్ గా అనేది ఎప్పుడు వెళ్ళదు. కొంతమంది ఉంటారు, దే వాంట్ టు హ్యావ్ రిలాక్స్డ్ గా ఉండాలి, ఐ కాంట్ హ్యాండిల్ స్ట్రెస్ అంటే ఇట్స్ బెటర్ వాళ్ళు, ఇట్స్ నాట్ గుడ్ ఐడియా టు స్టార్ట్ బిజినెస్. బికాస్ బిజినెస్ అనేది కొత్త వాళ్ళు ఎప్పుడూ వస్తూ ఉంటారు, ఆ కొత్త వాళ్ళ దాంతో మనం ఎప్పుడు కంపీట్ చేస్తూ ఉండాలి. మన స్టాండర్డ్స్ మనం సెట్ చేసుకోవాలి. దాన్ని కొంచెం మనం మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, జరిగినప్పుడు ఏంటంటే కంప్లీట్ ఏంటంటే దిస్ ఇస్ ది ఎండ్ అని అనుకోకూడదు. అది ఐదర్ ఫినాన్షియల్ గా ఆర్ ఎల్స్ ఈవెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ ట్రైయింగ్ టు పుల్ యూ డౌన్. సో అది కూడా ఏంటి, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ స్ట్రెస్, అలా ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తో అయితే బిజినెస్ డెఫినెట్ గా చేయలేము. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, సో వాళ్ళు పాపం దే కాంట్ హ్యాండిల్ టూ మచ్. అఫ్ కోర్స్ నాకు కూడా ఐ ఆల్సో హ్యావ్ అ కిడ్. నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ న్యూలీ మ్యారీడ్, బట్ ఏంటంటే మేబీ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, సో ఐ హ్యాడ్ దట్ లిటిల్ స్ట్రాంగ్ మైండ్ సెట్. బట్ దాన్ని కూడా పీపుల్ సే దాట్ యు ఆర్ టూ స్టబర్న్ ఆర్ హెడ్ స్ట్రాంగ్, అలాంటివి I faced all such things. Oh my god. సో అవన్నీ కూడా ఏంటంటే యూ షుడ్ నో ఏది మనం బ్రెయిన్ వరకు తీసుకోవాలి, ఏది విని వదిలేయాలి, అది కూడా అని అనుకుంటాం కానీ ఇక్కడ తగులుతుంది కదా. ఉంటుంది. సో అలా అంటే మీకు అలాంటి వాటర్ నాకు అర్థమైపోయింది. అంటే హెడ్ స్ట్రాంగ్ అని కానీ, లేదు అంటే యాటిట్యూడ్ అని కానీ, బిజినెస్ ఉమెన్, మంచిగా సౌండ్ పార్టీస్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, తనకి ఏంటి ఒకటి కాకపోతే ఇంకొకటి అనేవాళ్ళు చాలా మంది ఉంటుంటారు. బట్ ఆ పీరియడ్ మనకి చాలా కష్టంగా ఉంటుంది. అది మనం సంపాదించలేదు కానీ మన ఫ్యామిలీ సంపాదించలేదు, కానీ వెళ్ళి వాళ్ళని అడగలేము. ఒక దాంట్లో వన్స్ ఆల్రెడీ ఒక డౌన్ అయ్యేటప్పుడు సెకండ్ దానికి ఆలోచిస్తారు పేరెంట్స్, మళ్ళీ సెకండ్ దాంట్లో డౌన్ అయ్యేటప్పుడు థర్డ్ టైంకి అసలు ఫస్ట్ మనం అడగడానికి ఛాన్స్ కూడా ఉండదు కదా. సో అలా మీరు ఆల్రెడీ ఫేస్ చేసే ఉంటుంటారు డెఫినెట్ గా. మీరు ఫేస్ చేసిన అంటే మీరు తీసుకోగలిగిన మాటలు ఏంటి, ఆ టైంలో మీకు సపోర్టివ్గా ఎవరు స్ట్రాంగ్ గా నిలబడ్డారు, దాని నుంచి ఎలా మీరు బయటకు రాగలిగారు? సో మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్. సో అందరూ ఫస్ట్ అనేది ఏంటంటే కంఫర్టబుల్ జాబ్ ఉన్నప్పుడు, అది కూడా యూఆర్ గెటింగ్ అ వెరీ గుడ్ ప్యాకేజ్, ఇప్పుడు ఇది స్టాప్ చేసేసి వెళ్ళి టైలర్ షాప్ పెట్టుకుంటావా, చీరలు అమ్ముతావా అని చాలామంది అన్నారు. ఇన్ఫ్యాక్ట్ మనం క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఫస్ట్ వాళ్ళన్న మన రెగ్యులర్ క్లయింట్స్ లాగా ఉంటారు అనుకునే వాళ్ళు ఎప్పుడు రారు. ఎప్పుడు మనకి ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్, క్లోజ్ సర్కిల్ వచ్చి మనకి క్లయింట్స్ కస్టమర్స్గా ఉంటారని అస్సలు బిజినెస్ స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నా గ్రూప్లో నేను మెసేజ్ పెట్టాను, బొటిక్ ఈజ్ ఆపరేటింగ్, యూ కెన్ కమ్ డౌన్ నౌ ఫర్ ఎనీ ఆఫ్ యువర్ రిక్వైర్మెంట్స్ అంటే చాలా క్లోజ్ వాళ్ళే. వాళ్ళు పెట్టింది ఏంటంటే ఫస్ట్ నువ్వు కొత్తగా పెళ్ళైంది ఇల్లు ఫస్ట్ మేనేజ్ చేసుకోవడం నేర్చుకో, తర్వాత ఇది చేయొచ్చు. వాళ్ళేమి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా కాదు, నా ఏజ్ గ్రూప్ వాళ్ళే. మేబీ ఏంటంటే కొంతమంది వాళ్ళు అచీవ్ చేయలేనివి మనం చేస్తున్నామని ఉండొచ్చు, ఆర్ వీ డోంట్ నో. అలాంటివన్నీ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ టు హార్ట్. నాకు అలాంటివి చాలా వచ్చాయి. సో అవన్నీ ఏంటంటే ఓకే దిస్ ఇస్ నాట్, ఇఫ్ ఇదే ఆలోచిస్తూ ఇలా ఉండిపోతే ఐ కెనాట్ థింక్ నేను రేపు ఏం చేయాలి అనేది ఆలోచన నాకు రాదు. ఐ జస్ట్ బీ బెడ్ మీద పడుకుని వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం. బట్ ఆ బాధపడుతూ ఉంటాం అనేది కూడా జరిగింది. దానికి ఒక 1 or 2 hours టైం ఇచ్చి మిగిలిన టైం మనం మన నెక్స్ట్ డే స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలి. దట్స్ వాట్ ఐ డిడ్.
ఇన్ఫ్యాక్ట్ నేను ఆ టైం డిప్రెషన్కి వెళ్ళారు. డిప్రెషన్ అంటే ఫర్ మీ అది పీపుల్ లెట్ దెమ్ కాల్ ఇట్ యాజ్ హెడ్ స్ట్రాంగ్ ఆర్ ఎల్స్ అసలు మేబీ థిక్ స్కిన్, అసలు ఏమీ వీళ్ళు తీసుకోరు ఏమన్నా కూడా అని లెట్ దెమ్ కాల్ ఇట్ వాట్ ఎవర్ దే వాంట్. బట్ నేను డిప్రెషన్లోకి ఉన్నా, ఐ కీప్ దాట్, ఐ గివ్ మై సెల్ఫ్ 1 or 2 hours టైం. సరే, యూ వాంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్, ఫీల్ బ్యాడ్, బాధపడు, దాని గురించి ఏదైనా ఆలోచించు, ఆర్ ఎల్స్ కాల్ చేసి మాట్లాడాలా, ఎవరికన్నా చెప్పాలా చెప్పు. బట్ అది అక్కడితో ఆ 2 hours అయిపోయిన తర్వాత వదిలేసి గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ వర్క్. ఎందుకంటే ఆ మాట అన్న వాళ్ళు రేపు నాకు వచ్చేమి సపోర్ట్ చెయ్యరు, డెఫినెట్గా చెయ్యరు. సో దాన్ని మళ్ళీ నేనే ప్లాన్ చేసుకోవాలి. సో నాకు అట్లీస్ట్ ఆ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉంది. మేబీ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై పేరెంట్స్, బికాస్ వాళ్ళది అది కూడా బీయింగ్ హాస్పిటల్స్ ఐ హావ్ సీన్, దాంట్లో ఇట్స్ మోర్ దాన్ ఎనీ అదర్ బిజినెస్ కదా. ఏంటంటే సర్జరీ ఏదన్నా ఒకటి ఫెయిల్ అయ్యింది ఆర్ అలా ఉందనుకోండి, ఇట్స్ లైక్ సమ్మన్ విల్ లూజ్ దేర్, ఇప్పుడు మాదైతే ఐ హాస్పిటల్, మేబీ ఐ సైట్ పార్షియల్గా అలా పోవచ్చు, బట్ వీ గివ్ ఆర్ బెస్ట్. బట్ దాని నుంచి బ్యాక్ రావాలి, ఏమైనా చేయాలి అంటే యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ఒకటి ఉండాలి. సో ఐ వాజ్ యాక్చువల్లీ బ్రాట్ అప్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇఫ్ ప్లాన్ ఏ ఫెయిల్స్, వాట్ వుడ్ బీ ది ప్లాన్ బి? ఇట్స్ నాట్ దట్ షట్ డౌన్ చేసేస్తున్నామని కాదు. గివ్ అప్ ఇచ్చే యాటిట్యూడ్ అయితే లేదు నాకు. ఐ హావ్ సీన్ బోత్ మై పేరెంట్స్ వర్కింగ్ లైక్ దాట్. సో మేబీ అది చూస్తూ పెరిగా కాబట్టి నాకు కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ బాగానే హెల్ప్ అయ్యింది. ఆర్ఎల్స్ ఇప్పుడు వరకు ఇన్ని నేను స్టార్ట్ చేసి అరౌండ్ ఒక 9 years అవుతుంది. 9 yearsలో పీపుల్ అన్న వాటికి నాకు వచ్చిన మేబీ డౌన్ఫాల్ వాటికి, ఆర్ఎల్స్ వీ హ్యాడ్ మధ్యలో రెసిషన్ ఉండింది, వీ హ్యాడ్ దిస్ కోవిడ్, వీ హ్యావ్ సో మెనీ థింగ్స్. వాటన్నిటికీ ఈజియెస్ట్ ఆప్షన్ ఇస్ టు షట్ డౌన్ ఎవ్రీథింగ్ అండ్ గో బ్యాక్ టు మై ప్రీవియస్ జాబ్, బికాస్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ డిగ్రీ, ఐ హ్యావ్ వెరీ గుడ్ స్కోర్స్. బట్ అలా కూడా చేశారు మీరు? అలా నేను చెయ్యలేదు. ఓకే, అలానే దట్ ఈస్ ది ఈజియెస్ట్ ఆప్షన్. బట్ నాకేంటంటే ఏదొచ్చినా ఎప్పుడైనా దీని మీదే స్టాండ్ అవ్వాలి. అప్ అండ్ డౌన్స్, yes, and ప్రాఫిట్ ఆర్ నాన్ ప్రాఫిట్, yes, and it took me time to realize అప్స్ ఉన్నా లేకపోయినా డౌన్స్ అయితే ఎప్పుడు ఉంటాయి. సో అది మనం ఫైట్ చేస్తే సో మంచిగా యూ కెన్ కీప్ గ్రోయింగ్. అండ్ దెన్ ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎనీ జర్నీ. ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్. అది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. బట్ ఏంటంటే ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మనకి ఇవన్నీ గుర్తుండవు కదా, చాలా చాలా డిప్రెషన్ ఉంటుంది, అన్నీ ఒకేసారి వస్తాయి. ఇట్స్ నాట్ దట్ వైఫై ఎలా ఉంటుందో ఆ బ్యాట్స్ అన్ని కూడా ఎట్ ఏ టైం వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో అలాంటివన్నీ ఒకేసారి అవుతాయి, చాలా చాలా ఛాలెంజెస్ వస్తాయి. బట్ మేబీ ఆ ఛాలెంజెస్ వస్తాయి, ఐ కెన్ ఫైట్, బికాస్ ఐ హ్యావ్ సీన్ దట్ హ్యాపెనింగ్, యునో, యాజ్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్ అనుకోండి, ఏదైనా ఇన్ ఫ్యామిలీ కాబట్టి దట్ హెల్ప్ మీ అ లాట్. సో ఆ క్రెడిట్ అయితే ఇట్ ఆల్వేస్ గోస్ టు మై పేరెంట్స్. వాళ్ళు నాకు కూర్చోపెట్టి నేర్పించింది ఏం లేదు, బట్ రెగ్యులర్గా చూస్తూ పెరుగుతాం కదా, ఆ చూస్తూ పెరిగిన దాంట్లో నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఇవన్నీ. ఓ మై గాడ్. ఓకే, సో అంటే ఫస్ట్ ఒక చిన్న అందరూ అంటే ఒక చిన్న ఆన్లైన్తో స్టార్ట్ చేశారు, బొటిక్ స్టార్ట్ చేశారు. ఆ బొటిక్ తర్వాత మళ్ళీ వేరే ఇంకేదో ఇండివిజువల్గా ఒక చిన్న స్టోర్లా స్టార్ట్ చేశారు. ఇలా అంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. పడ్డారు, మళ్ళీ లేచారు, పడ్డారు, మళ్ళీ లేచారు. అంటే అక్కడ నుంచి ఇక్కడికి జర్నీ అనేది చాలా టఫెస్ట్ జర్నీ ఉంటుంది కదా. ఫైనల్లీ అమ్మయ్య అనుకునే లోపు మళ్ళీ ఏదో ఒక స్ట్రెస్, టెన్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి కదా. సో అంటే ఇదంతా బాగానే ఓవర్కమ్ చేశారు. బట్ పేరెంట్స్ దగ్గర నుంచి ఈ ఆన్లైన్ దగ్గర నుంచి ఇంత పెద్ద స్టోర్ వరకు వచ్చే టైంలో అమ్మ కానీ, నాన్న కానీ, హస్బెండ్ కానీ చెప్పే మాటలు ఏంటి మీతో? వన్ మోర్ థింగ్, నేను ఫస్ట్ బొటీక్లా స్టార్ట్ చేసినప్పుడు ఐ హ్యాడ్ ఓన్లీ 4 tailors, ఒక మాస్టర్, 4 tailors అండ్ డిజైనర్ నేనే ఉండేదాన్ని. ఇంకొక డిజైనర్ ఉండేవాళ్ళు. దట్స్ ఇట్, స్టాఫ్ ఎవ్వరూ లేరు. మరీ చిన్న బొటీక్ కాదు, ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేశాను నేను. సో స్టార్ట్ చేసినప్పుడు ఐ డోంట్ థింక్ మై మామ్ విల్ టేక్ ఇట్ బ్యాడ్, బట్ తను చాలా ఇయర్స్ నేను ఒకటి ఇలా బిజినెస్ స్టార్ట్ చేశానని ఎవ్వరికి చెప్పనే లేదు. షీఈ్ అ వెరీ సపోర్టివ్ పర్సన్. నేను తన నుంచి చాలా నేర్చుకున్నాను. బట్ ఏంటంటే మేబీ ఇట్ వాజ్ నాట్ అప్ టు మై ఫ్యామిలీ స్టాండర్డ్స్, బికాజ్ మా డాడీ ఈజ్ లైక్ అ వెరీ వెల్ నోన్ డాక్టర్. ఇండియాలోనే ఈజ్ అ వెరీ వెల్ నోన్ ఆఫ్థల్మాలజిస్ట్. సో ఏంటంటే మేబీ చాలామంది పేరెంట్స్ కూడా ఇప్పుడు నేను వెళ్ళి మా కూతురు ఇలా టైలర్ ఇది పెట్టుకుంది అలాగా మేబీ చెప్పలేకపోవచ్చు. సో అది తన తప్పు కాదు. సో వాట్ ఐ లెర్న్డ్ ఇస్ దాట్ మేబీ నేను ఆ స్టాండర్డ్కి గ్రో అవ్వలేదు.
సో నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి నేను ఐ షుడ్ ట్రై టు మ్యాచ్ వాళ్ళ స్టాండర్డ్స్ అన్న దాంతోనే నేను ఐ స్టార్టెడ్ టేకింగ్ మై నెక్స్ట్ స్టెప్స్. సో నేను అది నెగటివ్ లాగా తీసుకుని దట్స్ వాట్ ఐ టెల్ పీపుల్, మీకు బయట వాళ్ళు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి మనం ఎప్పుడూ మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ ఇస్ ది ఓన్లీ థింగ్ విచ్ విల్ స్టే విత్ యూ. మనకి మన లైఫ్ ఫేజెస్లో చాలా మంది పీపుల్ చేంజ్, పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ తర్వాత యుల్ హ్యావ్ అ లైఫ్ పార్ట్నర్, దెన్ యుల్ హ్యావ్ కిడ్స్, పెద్దవాళ్ళం అయిపోతాం. అప్పుడు ఏంటంటే మళ్ళీ మనం కిడ్స్ మీద అంత అటాచ్మెంట్ పెంచుకున్న వాళ్ళు ఉండరు. సో బట్ మనతో ఎప్పుడూ ఉండేది మన మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ దెన్ మన సెల్ఫ్ మోటివేషన్. సో ఐ టెల్ పీపుల్ సెల్ఫ్ మోటివేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బయట నుంచి వచ్చేది మీకు కావాల్సిన టైంలో వస్తుందో లేదో యూ డోంట్ నో. మేబీ లైక్ యూ కాంట్ ఫెయిల్యూర్స్ యూ కెన్ నాట్ షేర్ ఇట్ టు ఎవ్రీ వన్. నేనైతే నా ఫెయిల్యూర్స్ ఐ యూజువలీ డోంట్ డిస్కస్ విత్ ఎనీ వన్. ఎందుకంటే భయపడిపోతారు చాలా మంది. ఆ భయపడేది కూడా ఏంటంటే వాళ్ళు మన మీద ప్రేమతోనే భయపడతారు, ఎందుకు ఇంత కష్టపడుతుంది. సో ఐ యూజువలీ డోంట్ షేర్ మై ఉన్నాయి కదా, ఎస్ అంతా సెటిల్డ్ కదా, ఎస్. బట్ మనకు అనిపిస్తుంది ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా. మేబీ దాట్ వే ఐఎమ్ వెరీ సెల్ఫ్ డిపెండెంట్ అండి. బికాజ్ నేను బొటిక్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐ వర్క్డ్ ఆల్ త్రూ ది 10 years జస్ట్ టు సేవ్ మనీ ఫర్ మై బిజినెస్. ఓకే, సో ఆ మనీతోనే నేను నా బొటిక్ స్టార్ట్ చేశాను. అండ్ దెన్ ఆ బొటిక్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నెక్స్ట్ 6 months ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ 0 sales అని స్టార్ట్ చేశాను. బేసిక్ గా అంటే ఇప్పుడు అమ్మ అయితే నాన్నగారితో కూడా డిస్కస్ చేయలేదు, బిజినెస్ ఇలా స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను, నాన్నతో చెప్పారు. ఎస్, మమ్మీ డాడీ ఇద్దరికి తెలుసు. అప్పటికి నాకు కొత్తగా పెళ్ళయింది. ఈవెన్ హస్బెండ్ కూడా చెప్పాను. బట్ దెన్ ఐ వాంటెడ్ టు బీ సెల్ఫ్ డిపెండెంట్ ఐదర్ ఫినాన్షియలీ ఆర్ ఎల్స్ స్కిల్స్ ఏదన్నా కావాలన్న దానికి. సో మొత్తం ఇఫ్ ఐఎమ్ రెడీ నేను వెళ్ళి వాళ్ళకి చెప్పగలను, వాళ్ళు మోరల్ సపోర్ట్ ఇస్తారు. బికాస్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ నేను వాళ్ళని అడగలేను చేయమని. దిస్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు బీ, రైట్? సో వేరే వాళ్ళని అడగటం కూడా నాకు అది ఇట్స్ నాట్ రైట్ అనిపించింది. అండ్ వాళ్ళ సబ్జెక్ట్ కూడా కాదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్జెక్టే కాదు, నేను నేర్చుకోవడానికి 10 years టైం తీసుకున్నాను. సో ఐ ఫెల్ట్ ఇట్స్ లైక్ ఓవర్ బర్డెన్. ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే మనం ఫస్ట్ రెడీ ఉండి వాళ్ళకి వెళ్ళి చెప్పి కొంచెం వాళ్ళని కూడా ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే మనం మేబీ టైం, పర్సనల్ లైఫ్ టైం తగ్గొచ్చు, ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉండొచ్చు. సో దానికి డెఫినెట్గా చెప్పాలి ఇంట్లో వాళ్ళకి. నేను పేరెంట్స్కి చెప్పాను, మా హస్బెండ్కి చెప్పాను. కానీ ముగ్గురు దగ్గర ఎవరి దగ్గర కూడా ఫినాన్షియల్ సపోర్ట్ అనేది తీసుకోలేదు. చాలా ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేశారు. ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేయాలనే కదా అన్ని ఇయర్స్ నేను 10 years కష్టపడి ఫైండ్ అవుట్ చేసి రీసెర్చ్ చేసి ఒక సైంటిస్ట్ లో రీసెర్చ్ చేశారండి దీని గురించి, టెక్స్టైల్స్ గురించి. ఏదైనా స్టార్ట్ చేయాలంటే టైం పెట్టాలండి. ఆఫ్ కోర్స్ అది స్టార్ట్ చేసే ముందు టైం పెట్టాలి, స్టార్ట్ చేసిన తర్వాత కూడా టైం పెట్టాలి. ఒక స్టేజ్ లో మొత్తం రిలాక్స్ అయిపోతానంటే దట్ విల్ నెవర్ హ్యాపెన్. నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, అంటే విల్ హ్యావ్ డిజైనర్స్ కదా. సో వాళ్ళు అంటూ ఉంటారు నాకు టోటల్ అన్నీ నా రెస్పాన్సిబిలిటీ స్ట్రెస్ ఫ్రీ అయిపోయినప్పుడు నేను స్టార్ట్ చేస్తాను మేడం అని. నేను చెప్తా ఆ ఫేజ్ లైఫ్లో ఎప్పుడు ఉండదు. ఆ ఫేజ్ వచ్చేసరికి నీ దగ్గర ఎనర్జీ ఉండదు. అది కూడా ఫోర్స్ఫుల్గా నువ్వు రెస్ట్ తీసుకునేది ఏజ్ బట్టి వచ్చి ఆ స్టేజ్ వస్తుంది తప్పితే. సో నెవర్, అది ఎప్పుడు అలా అనుకోవద్దు. ఏమైనా చేయాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. యూ షుడ్ బి రెడీ ఫినాన్షియలీ, యూ షుడ్ బి రెడీ. దాని తర్వాత వచ్చే లాస్ డెఫినెట్గా వస్తుంది. ఐ డోంట్ నో అందరికి వస్తుందో లేదు, నేను ఏ కొత్తది స్టార్ట్ చేసినా నాకు ఫస్ట్ లాస్తో స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ యూస్ టు దాట్. ఓకే ఇది వచ్చింది, దెన్ నెక్స్ట్ ఓకే దిస్ ఇస్ వాట్ ఐ షుడ్ డూ, దిస్ విల్ టేక్ సమ్ టైమ్, గివ్ ఇట్ సమ్ టైమ్. వన్ థింగ్ ఏంటంటే ఇనీషియల్ స్టార్ట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 6 months వరకు సేవింగ్స్ మనీ పెట్టుకొని శాలరీస్ కానీ రెంట్ కానీ ఇవన్నీ బ్యాకప్ పెట్టుకున్నారు. సేల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఓకే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, మనీ వస్తుంది పర్వాలేదు అనిపించే ఆ ఫస్ట్ అంటే ఎర్నింగ్ మూమెంట్స్ ఏంటి, ఆ టైం ఎలా ఫీల్ అయ్యారు మీరు? సో ఆ ఎర్లీ మూమెంట్స్కి నాకు చాలా టైం పట్టిందండి. బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్, స్పెషల్లీ ఈ ఫీల్డ్లో. ఈ ఫీల్డ్లో ఆ కాంపిటీషన్ తట్టుకుని మనం ఒక మార్క్ క్రియేట్ చేయాలి అని అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో అది అయిన తర్వాత ఐ థింక్ ది ఫస్ట్ వన్ ఐ స్టిల్ రిమెంబర్ దెర్ ఇస్ అ క్లయింట్, షీస్ అ డాక్టర్, తన వెడ్డింగ్ ఉండింది. దాట్ వాజ్ ది ఫస్ట్ బిగ్ ఆర్డర్ నాకు వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మేము బ్రైడల్ బ్లౌజెస్ చేసే ప్రైజెస్ అందరికీ తెలుసు. అప్పుడు నేను బ్రైడల్ బ్లౌజ్ ఐ థింక్ 5,000కి చేశాను. ఓకే, 5,000కి బ్రైడల్ బ్లౌజ్ చేశాను. ఆఫ్ కోర్స్ ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీవే చాలా బిగ్ ఆర్డర్ వచ్చింది.
when I was actually very happy with this, ఒక ఇన్సిడెంట్ పెద్ద ఇన్సిడెంట్ అయింది. బికాజ్ ఐ థింక్ దేవుడు ఎవరిని ఎక్కువసేపు ఆ హ్యాపీ దాంట్లో పెట్టాడు. అంటే టెస్ట్ చేశాడండి మిమ్మల్ని. సో ఆ స్టేజ్ లో వీ హ్యాడ్ సమ్వన్ ఒక ఆన్లైన్ కాల్ వచ్చింది. దట్ వాజ్ సమ్ 33,000 వర్త్ ఆర్డర్. ఇట్ వాస్ వెరీ టెంప్టింగ్. వాళ్ళు ఏంటంటే మాకు రేపే అకేషన్ ఉంది, పంపించేయండి, వీ హ్యావ్ దిస్ పొలిటికల్ కనెక్షన్స్, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, మాకు రేపు ఆర్డర్ ఉంది కాబట్టి మీరు ఇవాళ వేసేస్తే విల్ పే యూ అని. ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ కెరియర్ కదా, సో మనకు అంత తెలియదు. ఫస్ట్ ఏంటంటే మనకు అసలు ఆర్డర్ వచ్చిందంటే చేసేయాలి, మనీ వచ్చేది తర్వాత అన్నట్టు అది షిప్ చేస్తాం. దట్ వాజ్ 33,000 లాస్, మొత్తానికి లాస్. అమౌంట్ వేయలేదు వాళ్ళు? లేదు, క్లాతింగ్ తీసుకున్నారు మొత్తం. మనం శారీస్ పంపించాము, వర్క్ చేసినవి కూడా పంపించాము, అంతా పంపించాము. ఫ్రమ్ నెక్స్ట్ డే దెర్ ఇస్ నో రెస్పాన్స్. సో ఇవన్నీ దీస్ ఆర్ లెసన్స్, దట్స్ వాట్ ఐ టెల్. నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే కొంచెం మనం మోడిఫై చేసుకున్నాం మన ప్రాసెస్, ఈ ప్రాసెస్ ఇలా ఫాలో అవ్వాలి, అది. సో అలా ఎవ్రీ స్టేజ్ లో అలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా అసలు వాళ్ళు ఇప్పటికీ అమౌంట్ వేయడం అదే ఎప్పుడండి, ఇట్ వాజ్ 9 years బ్యాక్. ఇంకెక్కడ 9 years బ్యాక్. సో ఇప్పుడున్న దీప్తి గణేష్ అప్పుడున్న దీప్తి గణేష్ కి చాలా తేడా ఉంది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు అంటే నాట్ ది సేమ్ థింగ్. స్టార్టింగ్ స్టేజ్ లో అలాంటివి అయ్యాయి. ఆ తర్వాత యూ విల్ హ్యావ్ సమ్ అదర్ ఇష్యూస్. ఇట్స్ లైక్ డైలీ ఛాలెంజెస్ ఉంటూ ఉంటాయి. అండ్ యూ కెన్ నాట్ ఆల్వేస్ మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ, అదైతే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనం చేసే దాంతో మనం హ్యాపీగా ఉంటే యూ గెట్ దట్ కాన్ఫిడెన్స్ ఏది చేయాలన్నా. సో కానీ చాలా టఫెస్ట్ నిజంగానే డైలీ ఛాలెంజెస్ అండి. బికాస్ టైలర్స్ కానీ డిజైనర్స్ కానీ స్టబాన్ గా మన దగ్గర ప్రాపర్ గా ఉండాలి, అండ్ వాళ్ళని చాలా ప్యాంపరింగ్ చేస్తూ ఉండాలి. నిజంగా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన దగ్గర ఉండాలి అంటే ఇన్ టైంలో మనం క్లాతింగ్ మెటీరియల్ కి తీసుకున్నా లేకపోయినా వాళ్ళకి ఇన్ టైంలో సాలరీస్ అనేది పే చేస్తూ ఉండాలి కదా. ఇలాంటి ఛాలెంజెస్ స్టార్టింగ్ డేస్ లో మీరు స్టార్టింగ్ ఫేజెస్ లో చాలా ఉండింది. అండ్ మేబీ వన్ బెస్ట్ థింగ్ నేను నా జాబ్ చేసే ఆ 10 years పీరియడ్ లో నేర్చుకుంది టైం మేనేజ్మెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ విమెన్ అందరికీ ఉంటుంది. అది రైట్ ప్లేస్ లో పెడితే ఇట్ విల్ వర్క్ వండర్స్. సో దాట్స్ వాట్ ఐ డిడ్. సో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఇప్పుడు. సో టైం మేనేజ్మెంట్ అంటే ప్రతి దానికి టైం పెట్టుకోవాలి. మనం అంతా ఇంత సక్సెస్ఫుల్ ఇక్కడ ఉండి కెరియర్ లో యూఆర్ నాట్ గివింగ్ టైమ్ ఎట్ హోమ్, యూఆర్ స్టిల్ అ ఫెయిల్యూర్ కదా. నిజంగా. సో ఇప్పుడు హౌస్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇక్కడ స్టోర్స్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇప్పుడు ఇంత పెద్ద స్టోర్ కి ఎలా రాగలిగారు? సో అసలు మెయిన్ టాస్క్ ఇది కదా. మెయిన్ టాస్క్ ఇది. ఐ బిలీవ్ ఇన్ ఏంటంటే పీపుల్ ని కొంచెం ముందే వాళ్ళకి చెప్పాలి, దిస్ ఇస్ ఇలా ఉంటుంది, సో ఐ విల్ నీడ్ దిస్ టైం నా వర్క్ కి. సో ఆ టైంలో నీ వర్క్ నువ్వు చేసుకుంటే ఐ విల్ బీ ఫ్రీ. అండ్ దెన్ దిస్ ఇస్ వాట్ ఐ డిస్కస్ విత్ మై సన్ హూస్ 9 years. సో ఐ టెల్ హిమ్, నాకు ఇప్పుడు ఇలా షూట్ ఉంది, నేను షూట్కి వెళ్తున్నా, నేను వెళ్ళే లోపల నువ్వు ఇది ఫినిష్ చేసి నేను వచ్చేస్తా, బోత్ ఆఫ్ us విల్ గో అవుట్ టుగెదర్. సో అలా ఐ బిలీవ్ ఇన్ దట్. ఓపెన్ గా కొంచెం డిస్కస్ చేస్తే ఫస్ట్ లో చాలా ఫ్రిక్షన్ ఉంటుంది, నాట్ జస్ట్ విత్ కిడ్స్ తో అనే కాదు, ఈవెన్ హస్బెండ్ తో ఎవరితో అయినా యు ఆర్ జస్ట్ స్పాయిలింగ్ అవర్ క్వాలిటీ టైం అని ఉంటుంది. సో దానికి ఏంటంటే కొన్ని సాక్రిఫైజెస్, మనం స్లీప్ టైం సాక్రిఫైస్ చేయాలి, అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. బట్ స్లోగా ఏంటంటే మనం పెట్టే హార్డ్ వర్క్ కూడా చూస్తారు కాబట్టి దే అండర్స్టాండ్. అది కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అసలు మొత్తానికి వదిలేసి చాలా మంది వేసే ఐ గివ్ మై 24/7 టు మై వర్క్ అంటారు. దట్ మీన్స్ యువర్ ఫ్యామిలీ ఈజ్ నాట్ హ్యాపీ ఎట్ హోమ్, యూ క్యాన్ డూ దాట్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ డూయింగ్ దాట్. ఐఎమ్ అ వర్కహాలిక్ బట్ నాట్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ ఐ కీప్ పీపుల్ ఎట్ హోమ్. వాళ్ళు ఏంటంటే ఎలా అయినా ఇది ఐఎమ్ ఓకే బట్ ఐ వాంట్ టు డూ దిస్. మేబీ వాళ్ళకి కావాల్సినవన్నీ చేసిన తర్వాత దేర్ ఆర్ టైమ్స్ మా బాబుని పడుకోబెట్టిన తర్వాత కూడా ఐ కేమ్ టు స్టోర్, ఐ డూ మై వర్క్. సో అవన్నీ దోస్ ఆర్ సాక్రిఫైజెస్. నా స్లీప్ టైమ్ ఆర్ఎల్స్ నేను నాకు పెట్టే టైం అది సాక్రిఫైస్ చేస్తూ నెమ్మదిగా సెట్ చేసుకున్నది. ఇట్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. దానికి చాలా ఇయర్స్ పడుతుంది. ఆ ఇయర్స్లో ఏంటంటే చాలా మళ్ళీ ప్రోగ్రెషన్ కూడా ఉంటుంది కదా పిల్లలు కానీ, ఆర్ఎల్స్ ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ది సేమ్. దానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు మనం స్కెడ్యూల్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి, చేస్తూ ఉండాలి. డన్. అయితే స్ట్రైట్ వేలో ఒక క్వశ్చన్ అడుగుతాను, కానీ ఓపెన్ గా చెప్పేయాలి. ఓకేనా? అంటే బొటిక్ తర్వాత ఆల్రెడీ బంజారా హిల్స్ లో స్టోర్ స్టార్ట్ చేసేటప్పుడు అది కూడా బిగ్ టాస్క్. బట్ అక్కడైతే వర్క్ జరగడం కానీ, అండ్ అలానే సారీస్ కానీ, అండ్ డ్రెస్సెస్ కానీ, మెన్స్ అండ్ ఉమెన్ బోత్ వేర్ ఇదంతా. సో ఫస్ట్ మంత్ వచ్చిన ఫస్ట్ ఇన్కమ్ ఎంత? మీరు చెప్పేది అక్కడ ఫస్ట్ రోడ్ నెంబర్ 12 స్టార్టింగ్ టైమ్స్ లో. స్టార్టింగ్ టైంలో ఐ విల్ టెల్ యూ వన్ బిగ్ ఆర్డర్ అక్కడ వచ్చింది.
I think our first order there was 6 point something lakhs. That was for a half saree event which we did. So that's actually very good. అప్పటికి ఇంకా ఆ బ్రాంచ్ కన్స్ట్రక్షన్ లో ఉంది, వర్క్ నడుస్తుంది. సో నేనేంటంటే వర్క్ మొత్తం షట్ డౌన్ చేయకూడదని ఒక ఫ్లోర్ ఒకటి పెట్టుకున్నాను. సమ్మన్ సా దిస్ అండ్ దెన్ వాళ్ళు అప్పటికి వీ హ్యావ్ డిజైన్ ఫర్ సెలబ్రిటీస్ చాలా మందికి చేసాం మనం. యాక్చువల్లీ ఐ థింక్ దట్స్ వన్ బెస్ట్ థింగ్ విచ్ ఐ డిడ్. స్టైలింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, డిజైనింగ్ మీద ఎంత ఇంట్రెస్ట్, స్టైలింగ్ కూడా ఐ లవ్ దాట్. సో చాలా మంది సెలబ్రిటీస్ చేశాను, లైక్ తమన్నా గారికి కానీ, ప్రియమణి గారికి కానీ, రోజా గారికి, సుమా, అందరికీ చేసాం మనం. సో అలా చూసి వాకిన్ అయిన క్లయింట్, దే జస్ట్ వాంటెడ్ టు సీ. సో వాళ్ళు మీట్ అయిన తర్వాత దే వర్ లైక్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎందుకంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా వీ జస్ట్ డోంట్ ట్రై టు సెల్ ప్రోడక్ట్. సో ఇలా ఉంటే దిస్ ఇస్ హౌ, ఇలా ఉంటే బాగుంటుంది అని. సో దట్ వాజ్ ఆ ఫస్ట్ ఆర్డర్, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్న టైంలో. సో దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ క్విక్, టచ్ వుడ్. ఇట్స్ చాలా క్విక్గా మేము ఇంకా సెటప్ చేసే లోపలే వీ గాట్ వన్ బిగ్ ఆర్డర్. అండ్ ఆ తర్వాత నుంచి వీ హ్యాడ్ లాట్ ఆఫ్ గుడ్ క్లయింట్స్, చాలా మంది గుడ్ క్లయింట్స్ ఉన్నారు. అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ స్టార్టెడ్ జస్ట్ ఒక 4 years అయిన తర్వాత వీ స్టార్టెడ్ దిస్ బ్రాంచ్. ఇన్ బిట్వీన్ యూఎస్లో బ్రాంచ్ కూడా స్టార్ట్ చేసాము. సో మొత్తానికి ఎంతో సక్సెస్ఫుల్ గా వచ్చారు. ఎక్సలెంట్ అండి. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ కి వర్క్ చేశారు, అంటే మంచి డిజైన్ వేర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు మీరు ఇన్ని బ్రాంచెస్ పెడుతున్నారు, ఇన్ని ఆఫర్స్ లో ఇస్తున్నారు, బ్రైడల్ చేస్తున్నారు, అకేషనల్లీ చేస్తున్నారు, డిజైన్స్ వేర్ చేస్తున్నారు, అంటే ఆల్రెడీ ఎగ్జిట్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు మీ దగ్గర. అంటే ఆల్రెడీ వచ్చి తీసుకొని వాళ్ళు, అంటే మౌత్ పబ్లిసిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా మీ దగ్గర ఉన్న కస్టమర్స్ అందరూ కూడా మౌత్ పబ్లిసిటీ టు పర్మనెంట్ గా ఉన్న కస్టమర్స్ ఎక్కువ మెంబర్స్ ఉండే కదా. సో మరి మీ కస్టమర్స్ అందరికి ఏం చెప్తారు? నేను సక్సెస్ అవ్వటానికి నా విజన్ ఎంత ఇంపార్టెంటో, నా హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎంత మనం హార్డ్ వర్క్ పెట్టినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు క్లయింట్స్ లేరు అనుకోండి, యూ జస్ట్ క్యాన్ డూ ఎనీథింగ్. చాలా మంది ఏంటంటే క్లయింట్స్ ఉంటాం కూడా అది అదృష్టం, లక్కీ అని అంటారు. I don't know if it is luck or result of your hard work, but then both the things నాకు వర్క్ అయ్యింది. సో that way I'm very very thankful to them. బట్ అంటే యాజ్ అ గుడ్ డిజైనర్గా వాళ్ళు చూసే ముందు, ఇప్పుడు చాలా మంది చూసే ఏంటంటే మీ జర్నీ ఈజ్ వెరీ ఈజీ అంటారు, బట్ మై జర్నీ ఆల్సో వాజ్ నాట్ ఈజీ. మీరు చూసిన సక్సెస్ఫుల్ దీప్తి గణేష్కి ముందు there are a lot of failures, there are a lot of branches which I opened with my friends, కానీ ఎవరితో అయినా స్టార్ట్ చేసి షట్ డౌన్ చేసింది ఉంది, దాని నుంచి వచ్చిన లాసెస్ బేర్ చేసింది ఉంది. అవన్నీ నేను నా స్టడీకి యూస్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా. అండ్ ఇప్పుడు కూడా యూ థింక్ దాట్ మై జర్నీ ఇస్ స్మూత్, ఇట్ ఈస్ నెవర్ స్మూత్. ఎందుకంటే డైలీ వాళ్ళు 24/7 జరిగేది చూడరు కదా. ఇప్పుడు యూఎస్లో బ్రాంచ్ ఉంది, ఐ గెట్ అ కాల్ నైట్, ఎప్పుడన్నా కాల్ వస్తుంది, ఇలా ఉండింది, దేర్ ఇస్ సంథింగ్, ఇలా షిప్పింగ్ ఇష్యూ ఉంది, ఇలా ఉంది అంటే ఐ షుడ్ బి అవైలబుల్. సో అది అందరూ చేయటానికి రెడీ ఉండకపోవచ్చు, బట్ నేను చేయాల్సిన సాక్రిఫైజెస్ చాలా చేశాను. ఓన్లీ థింగ్ ఇస్ దాట్ కొంచెం టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కొంచెం బెటర్గా ఆర్గనైజ్ చేసుకుంటా కాబట్టి థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఎప్పుడైనా సరే అంటే మీ హస్బెండ్తో, గణేష్ గారితో ఏమైనా డిస్కషన్ వచ్చిందా, టైంని ఇక్కడ కూడా ఇవ్వాలి, ఇలా కూడా స్పెండ్ చేయాలి? బేసిక్ అమ్మాయిలు అడుగుతూ ఉంటారు కదా హస్బెండ్స్కి టైం కావాలి అని. మీ హస్బెండ్ ఎప్పుడైనా మిమ్మల్ని కొంచెం టైం ఇవ్వు దీప్తి అలా అడిగిన సందర్భాలు ఏమైనా? సో టైం ఇవ్వు అని స్పెషలీ మెన్ అంత సాఫ్ట్గా అడగరు కదా. అండ్ వన్ థింగ్ ఏంటంటే, నేను మా పెళ్లి చూపులప్పుడే నేను ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఇప్పుడు నేను ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నా, బట్ దెన్ దిస్ ఇస్ మై విజన్, వాట్ ఐ సీ. I want to start a business. అది కూడా I wanted to do something related to fashion designing. So just think about it. అది కూడా ఆలోచించి, because that's very important. సో మనతో పాటు కెరియర్ అనేది కూడా ఇట్ విల్ స్టే, మనం ఉన్నంత కాలం ఉంటుంది. I told him, బట్ అంత ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత కూడా ఫస్ట్లో అయితే చిన్నగా ఉంటుంది. ఆ తర్వాత వీ హ్యాడ్ 1 branch and then we had a second branch in US ఇది. సో అది కూడా ఎప్పుడు వస్తూ ఉంటుంది. I never expected ఇంత బిజీ ఉంటుంది స్కెడ్యూల్స్ అని. సో నేను అనుకున్న యూనో ఎలా అయితే టైం స్పెండ్ చేయాలనుకున్నాను, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు అయ్యేది డిఫరెంట్ బికాజ్ యు ఆర్ టూ బిజీ అని అంటే. సో అప్పుడు ఏంటంటే ఐ యూజువలీ డోంట్ గివ్ ఎనీ స్ట్రాంగ్, స్పెషలీ పర్సనల్ లైఫ్ దాంట్లో బెస్ట్ థింగ్ టు డూ ఇస్ జస్ట్ స్టే కామ్ అండ్ ఆలోచించి ఏం చేయాలో అది చేయాలి. సో ఇమీడియట్గా ఏంటంటే కొంచెం యూ పుట్ సమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అక్కడ కూడా టు మేక్ దెమ్ హ్యాపీ.
అండ్ దెన్ కొంచెం అది సెట్ అయిన తర్వాత యూ షుడ్ టెల్ దెమ్ దిస్ ఇస్ వాట్ హ్యాస్ హ్యాపెన్. సో అందుకని ఇలా ఎక్స్ట్రా టైం వస్తుంది. ఐ మైట్ నీడ్ దిస్ బట్ దెన్ వీ విల్ ఆల్సో టేక్ అవుట్ టైం లైక్ దిస్. అది కూడా దట్ ఈస్ ఆల్సో లైక్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అది చేస్తూ ఉండాలి. యూ షుడ్ కీప్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ ఆర్ ఎల్స్ పీస్ ఆఫ్ మైండ్ వర్క్లో అస్సలు ఉండదు. సో అది ఆన్ గోయింగ్ ప్రాసెస్. మీరు అడిగింది కూడా ఆ డిస్కషన్స్ జరిగాయి. ఆ జరిగిన దానికి నేను చేయాల్సిన ఇది ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి కూడా చూసాను. అండ్ దెన్ ఎస్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత హీ ఆల్సో రియలైజ్ దట్ ఓకే మేబీ కొంచెం నేను అర్థం చేసుకోవాలి. అది మళ్ళీ వస్తుంది, మళ్ళీ చేయాలి, అవి జరుగుతూ ఉంటాయి. అలా ఇన్ రిలేషన్షిప్ ఇట్స్ ఆల్వేస్ దేర్. నాట్ జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్, ఈవెన్ మదర్. అండ్ ఇప్పుడు మాకు బాబు ఉన్నాడు 9 years. సో వాడితో అయినా కానీ ఎవరితో అయినా, ఈవెన్ మా మామ్ కూడా ఆల్ ఆఫ్ అ సడన్ కాల్ చేసి షీల్ సే ఎందుకు అంత కష్టపడుతున్నావు, యూ కెన్ జస్ట్ టేక్ అ బ్రేక్ కదా. అలా అంటే నేను ఉన్న సిచ్యువేషన్ షీ డజంట్ నో ఐ క్యాన్ టేక్ అ బ్రేక్. సో అవి వస్తూ ఉంటాయి అలాంటి సజెషన్స్. బట్ వీ నో ప్రాక్టికల్లీ మనం ఏం చేస్తున్నాం ఏంటి అని సెట్ చేసుకుంటూ. సో మరి ఈ బ్రాంచ్ ఎవరితో లాంచ్ చేయించారు? హస్బెండ్ తోనా, ఫాదర్ తోనా, మదర్ తో? సో ఈ బ్రాంచ్ అయితే ఇట్స్ లైక్ మా లాంచ్ అయ్యింది వీ హ్యాడ్ విత్ ఆ కంప్లీట్ స్టాఫ్. బికాస్ స్టాఫ్ సపోర్ట్ లేకుండా డెఫినెట్గా అవ్వదు. దట్స్ వన్ మోర్ థింగ్. నాకు చాలా మంది వచ్చి వెళ్ళిపోయిన స్టాఫ్ ఉన్నారు, నాతో పర్మనెంట్గా ఈ 10 years ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దే ఆర్ ఆల్సో లైక్ వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్. సో ఇట్ వాజ్ అ వెరీ క్లోజ్డ్ పూజా సెరమనీ విచ్ వీ హ్యాడ్ విత్ ఫ్యామిలీ అండ్ అందరూ స్టాఫ్ మొత్తంతో లాంచ్ చేశారు. సూపర్ సూపర్, ఎక్సలెంట్ అండి. అండ్ ఫైనల్ క్లాతింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క ఓనర్ కూడా తన కమిట్మెంట్ ఎజెండా బయట క్లాతింగ్తో కంపారిజన్ చేస్తే నా స్టోర్కి వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ క్లాతింగ్కి ఫిదా అవ్వాలి. బెస్ట్ రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి అండ్ చాలా హెల్దీ క్లాతింగ్ ఉండాలి అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఉండాలి, డిజైన్ వేర్స్ ప్రాపర్ ఉండాలి. అండ్ వన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి రెగ్యులర్గా పర్మనెంట్గా కస్టమర్ అయి ఉండాలి అని ఆలోచిస్తారు. అలా మీరు చూస్ చేసుకునే కేటగిరీస్ ఏంటి అండ్ మీ ఎజెండా, మీ మోటో ఏంటి బేసిక్గా? అండ్ కొన్ని క్లాత్స్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అంటారు, ఈ క్లాతింగ్ తీసుకుంటే క్యాన్సర్ దూరంగా ఉంటుందంటారు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావు అంటారు, ఈ క్లాతింగ్ చాలా మంచి కాటన్ అంటారు, కొన్ని యానిమల్స్ నుంచి తీసుకున్న హెయిర్తో కూడా క్లాతింగ్స్ రెడీ చేస్తూ ఉంటారంటారు. అండ్ దెన్ తాతయ్య వాళ్ళు కూడా మీకు దే ఆర్ ఇంటూ దిస్ టెక్స్టైల్ బిజినెస్. వాళ్ళ 1963 నుంచి ఉంది కాబట్టి సో మీరేం చెప్తారు? సో క్లోదింగ్లో వీ హ్యావ్ డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ విమెన్ అండి మా దగ్గర. సమ్వన్ హూ వాంట్ టు వేర్ వెరీ సింపుల్ బట్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. వాళ్ళు దే బేసికలీ లైక్ డాక్టర్స్ అనుకోండి ఆర్ ఎల్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అనుకోండి. సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఇట్స్ నాట్ దాట్ దే వాంట్ టు సే ఇప్పుడున్న ట్రెండ్లోది ఎప్పుడు ఉండాలి అప్ టు డేట్ అని అనుకోరు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే నాకు కంఫర్టబుల్ ఉండాలి, నాకు ప్రీమియం క్వాలిటీది ఉండాలి. మీరు చెప్పినట్టు ఇప్పుడు clothing which is comfortable, anything which is natural, anything which is organic, that's always comfortable. మీరు ఎన్ని గంటలు వేసుకుని ఉన్నా కూడా ఆ ఫీలింగ్ ఉండదు నేను ఏదో చీర కట్టుకుని ఇన్ని అవర్స్ ఉన్నాను అని. ఆ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకే మేము స్టార్ట్ చేసింది ఆర్గానిక్ కాటన్స్. సో మేము ఆర్గానిక్ కాటన్స్లో మేము ఫ్రాక్స్ చేసినా, కుర్తీస్ చేసినా, శారీస్ చేసినా మేము పీపుల్కి చెప్తాం, మీరు కాటన్ అంటే నార్మల్ ఏదో కాటన్ అని అనుకోవద్దు. దిస్ ఇస్ ఆర్గానిక్ కాటన్, ఆర్గానిక్ కలర్స్, ప్రొడక్షన్ మంగళగిరిలో మా లూమ్స్లో జరిగింది. అది మా తాతయ్య గారి హీ టేక్స్ కేర్. సో నేను అది చెప్తాను ఎందుకంటే దాంట్లో దట్ ఈస్ అ వెరీ ఓపెన్ థింగ్. వాళ్ళు ఉన్నదే ఆ లూమ్స్ నుంచి, నేను చిన్నప్పుడు చూసిందే అది. దట్ ఈస్ వేర్ నాకు యాక్చువల్లీ ఇదంటే కొంచెం అంటే నాలెడ్జ్ వచ్చింది, ఇష్టం పెరిగింది. సో దాని నుంచే దట్ ఈస్ హిస్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ మా తాతయ్య గారు వాళ్ళది. సో అది యూస్ చేసి బేసికలీ నాకు ఇప్పుడున్న ట్రెండ్లో ఉన్న జనరేషన్ బట్టి ఐ నో వాట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్ నీడ్ ఆఫ్ పీపుల్, విమెన్ స్పెషలీ. బట్ వాళ్ళకి తెలిసిన ఆ టెక్నికల్ స్కిల్స్ కూడా నేను యూస్ చేసుకున్నాను. అండ్ దట్ ఈస్ వేర్ ఐ హ్యావ్ దిస్ నైస్ ప్రీమియం ఎలీట్ గ్రూప్ who always love those pure hand woven fabrics, let it be cottons or pattus, anything. Next thing, you have another sector who always want to stay in trend. So వాళ్ళు ఏంటంటే they want something which is fashionable, something which is again you know వాళ్ళు వేసుకున్న లాంటిది వేరే వాళ్ళకి కనిపించకూడదు. సో అలాంటి సెక్టర్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. సో వాళ్ళ దానికి దట్ ఈస్ మై సబ్జెక్ట్ వేర్ ఐ డూ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ఆర్ ఐ డూ సంథింగ్ విచ్ ఇస్ ఇన్ ట్రెండ్. సో అది చేసేది. So that's where people actually love, because I have both the things and we also have fusion concepts. ఎక్కడ బయట దొరకంది, ఎందుకంటే చాలా మంది ఒక చోట చీర కొని ఆ చీరకి ఎంబ్రాయిడరీ కావాలంటే మళ్ళీ దే హ్యావ్ టు గో టు అ డిజైనర్. ఇప్పుడు పీపుల్కి అంత టైం కూడా లేదు. వీ హ్యావ్ దీస్ ఫ్యూజన్ కాన్సెప్ట్స్
ఇన్ స్టోర్ రెడీగా కూడా ఉంటాయి, కొన్ని పిక్ చేసుకోవడానికి, కొన్ని మీరు చేయించుకోవాలన్నా కూడా వీ హ్యావ్ ది కంప్లీట్, మనకి స్టాఫ్ ఉన్నారు, డిజైనర్స్ ఉన్నారు, మగ్గం వర్కర్స్, టైలరింగ్ అంతా ఇక్కడే ఉంది. సో దట్ ఈస్ వేర్ ఐ సీ పీపుల్ ఫైండ్ దిస్ యాజ్ అ వన్ స్టాప్ డెస్టినేషన్. So I use that, what do you say, those technical skills from my grandfather to the modern skills which I daily keep learning. So that's where we have lot of this collection in Deepthi Ganesh. ఎక్సలెంట్. సో అందుకే దీప్తి గణేషన్కి ఆల్రెడీ పర్మనెంట్ కస్టమర్స్ ఎక్కువ మంది ఉన్నారు. Yes. సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు, అండ్ నైస్ టాకింగ్ టు యూ. చాలా మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ. అంటే ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా నిలబడొచ్చు, ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఎంత మనసులో పెట్టుకొని కూడా మన ప్యాషన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవచ్చు అనేది చాలా క్లియర్గా చెప్పారు. అండ్ నిజంగానే మన స్టాఫే మనకి మెయిన్ పిల్లర్స్. అది ఒక్కటి ప్రతి ఓనర్ గుర్తించుకుంటే ఆ బిజినెస్ అనేది 3 పువ్వుల 6 కాయలు. True. అంతే కదా? Yes. ఎస్, అది మీరు ఆ పల్స్ తెలుసుకున్నారు. అండ్ మంచి క్లాతింగ్ ఉంది, యూనిక్ కలెక్షన్ ఉంది, అండ్ బ్లౌజింగ్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఫ్యాబ్రిక్స్ కానీ, మెటీరియల్స్ కానీ, అండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా యూనిక్ అండ్ ఎథనిక్ వేర్స్ ఉన్నాయి. అండ్ చాలా చాలా బాగుంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మంచిగా స్టోర్స్ అనేది ఏపీలో కూడా స్టార్ట్ చేయాలని కోరుకుంటూ, అండ్ వన్స్ అగైన్ మీ హ్యాపీ కస్టమర్స్ తరపు నుంచి అండ్ మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. Thank you, Manisha. Thanks a lot. నైస్ టాకింగ్ టు యూ. Same here.